రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలోని గ్రామాల సైతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా స్వర్ణ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యక్ష గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు। ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమావిల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ అధ్యక్షతన మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మన పంచాయతీ మన సాధికారతపై గ్రామ సభలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు। పంచాయతీ గ్రామ సభలు ఎంతో ఉపయోగకరమన్నారు। ఇలాంటి కార్యక్రమాల వల్ల పంచాయతీలోని గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నారు। అనంతరం గ్రామ సభలో పలు అంశాలపై చర్చించారు। మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంట గ్యాస్ కనెక్షన్లు, మురుగునీరు, ఘన వ్యర్థాలు నిర్వహణ, అలాగే వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు, ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం, ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారంపై వారు వివరించారు। ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు కూడా పాల్గొన్నారు। గ్రామ పంచాయతీ ఫండ్ కావచ్చు, గవర్నమెంట్ ఫండ్ కావచ్చు, వేరే కావచ్చు, ఇదంతా ఒక ఇస్తూ అయితే ఈ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసే మొత్తం ఒక ఈ ఎన్ఆర్జీఎస్ సంబంధించిన మిగిలిపోయిన అమౌంట్, తర్వాత ఈ మెటీరియల్ కాంపౌండ్ కింద ఏమన్నా అమౌంట్ మిగిలిపోయింది కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో ప్రజల నుంచి అర్జీలు తీసుకొని ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ కూడా మీకు చదివి వినిపిస్తాం, ఏం చేసాం అవన్నీ కూడా చదివి వినిపిస్తాము। అది అయిపోయిన తర్వాత మీరు ఇంకా మీ దగ్గర నుంచి మాకు రిక్వైర్మెంట్ ఉంది, ఈ వస్తువు కావాలి మాకు, ఇవి మాకు అర్జెంట్గా అవసరం ఉంది, మీరు ఇస్తే అవి కూడా తీసుకుంటాము। అది ఇక్కడే రికార్డెడ్గా రాసి పెట్టుకుంటాం, మేము ఇంకా రాసి పెట్టేసుకుంటాం। వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు ఖచ్చితంగా 2024-25 అంటే నెక్స్ట్ మార్చి 25 వరకు కూడా మనకు టైం ఉంది।